చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్
7680880033 and 9491723949. నమస్తే విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో వర్షాల నేపథ్యంలో ధాన్యం దెబ్బతినకుండా వ్యవసాయ, పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. జిల్లాలో 2 రోజుల్లో సుమారు 1,06,500 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉందని, తుఫాన్ కారణంగా జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం రక్షణకు రైతులకు టార్పాలిన్లు అందిస్తున్నామని చెప్పారు. ఎక్కడా ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో రైస్ మిల్లర్లు కూడా ధాన్యం సేకరణపై తగు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాటిని వెంటనే రైస్ మిల్లులకు చేర్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, వర్షాలు పడే హెచ్చరికల దృష్టిలో ఉంచుకుని అవసరమైన టార్పాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 22,826 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉందని, వాటిని వెంటనే తరలించేలా రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు. మరో 16,296 మెట్రిక్ టన్నుల కుప్పలు వేశారని, వాటి రక్షణకు రైతులకు ఇప్పటికే 2,000 టార్పాలిన్లు అందించామని, మరో 500 టార్పాలిన్లు సిద్ధం చేశామని, అవసరమైతే మరిన్ని టార్పాలిన్లు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ తెలిపారు. రైతులు తమ సమస్యలను 1800425645 లేదా 08812230448 లేదా 7702003584 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే అధికారులు తగు పరిష్కార చర్యలు తీసుకుంటారని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్ సీజన్లో 450 కోట్ల విలువైన 1,95,366 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 25,493 మంది రైతుల నుండి కొనుగోలు చేశామని చెప్పారు. మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మన జిల్లాలో ఇప్పుడు దాకా అరౌండ్ 1,06,558 ప్యాడీ ఈ లాస్ట్ 2-3 డేస్లో మన ఫార్మర్స్ చేతిలో ఉన్నాయి. సో మనకు ఐఎండి సౌత్ ఆంధ్రప్రదేశ్కి మోడరేట్ హై రెయిన్ఫాల్స్ ఫోర్కాస్ట్ చేశారు, కానీ మనకు కూడా లైట్ రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమీడియట్గా రైస్ మిల్కి పంపించడం, అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీప్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ 2 డేస్లోనూ 22,000 మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది. కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలిన్స్ మనకు 2,000 ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఒక 500 కూడా మనకు రిజర్వ్లో ఉన్నాయి. ఇంకా ఎంత కావాలో అంత ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి. సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము. కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమీడియట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించడం రైస్ మిల్లర్స్కి. హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 2 డేస్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం. మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లో మనం ఆరపెట్టి మనం డ్రై చేసిన షీవ్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర సఫిషియెంట్ తార్పాలిన్స్ మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికోసం ప్యానిక్ ఏమీ లేకుండా ఇమీడియట్గా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు తార్పాలిన్స్ కావాలంటే చేయడం, హార్వెస్ట్ని కొంత డిలే చేసుకోవడం, ఉండదని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమీడియట్గా మన రైస్ మిల్లర్స్కి పంపించడానికి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఏ టైం అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు. అది కాకుండా అక్కడ విలేజ్లోనే అందుబాటులో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అడిగితే ఇవన్నిటికీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ. గురుత్వం దేవుడిచ్చిన గొప్ప వరం. దైవ మానవ సేవ నిమిత్తం దేవుడు కొంతమందిని ప్రత్యేక విధంగా ఎంపిక చేసుకుని గురువుగా అభిషేకిస్తారు.
బేదంపూడి రాజు ఏలూరు పీఠానికి గురువుగా అభిషేకించబడి 22 వసంతాలు పూర్తి చేసుకున్నారు. గత 22 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అమూల్యమైన సేవలను అందించారు. వారి సేవలను గుర్తించి ఏలూరు పీఠాధిపతులు ఫాదర్ బేదంపూడి రాజుని ఏలూరు పీఠం కోశాధికారిగా 2021వ సంవత్సరంలో నియమించారు. 22 సంవత్సరాల పాటు దేవుడు రెవరెండ్ ఫాదర్ బేదంపూడి రాజుని దైవ మానవ సేవలో ఉపయోగించుకున్నందుకు కృతజ్ఞతగా తన గురుత్వ వార్షికోత్సవాన్ని స్థానిక మోనాశ్రీ దేవాలయంలో దివ్య బలి పూజలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమేర పాల్గొని అభినందించి సన్మానించారు. ఏలూరు పీఠాధికారి అమృతవాణి అధ్యక్షులు విశాఖ అగ్రపేట అపోస్తులు జయరావు పొలిమేర చేతుల మీదుగా రచించిన లాననుచు పాడరే వాల్యూమ్ 8 క్రీస్తు జయంతి గీతాల సిడిని ఆవిష్కరించి తెలుగు ప్రజలకు అందించారు. ఈ గీతాలను చక్కగా స్వరకల్పన చేసిన ఫాదర్ బాదంపూడి రాజుని మ్యూజిక్ డైరెక్టర్ బేదంపూడి తోమానిక్ బాబుని అభినందించారు. ఈ వేడుకల్లో ఏలూరు పీఠాధిపతులు అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ సుధాకర్, ఫాదర్ మైకేల్, ఫాదర్ మోజస్, ఫాదర్ స్టీవెన్, ఫాదర్ జాకబ్, ఎంఎస్ ప్రొవిన్షియల్ ఫాదర్ రాజు మరియు పలువురు గురువులు విశ్వాసులు పాల్గొని బేదంపూడి రాజు కోసం ప్రార్థించారు. 3వ అధ్యాయంలో సాతాను దేవుడు దాన్ని ఆమె కూడా ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు కూడా ప్లీజ్ హెల్ప్ చేయవచ్చు. బర్త్డే కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే చాలా వేడిగా నేను కాంగ్రిగేషన్ సిస్టర్స్కి శుభములు, ఆరోగ్యమేరికి ఆశీర్వాదములు. Dear fathers, greetings to you, many greetings to you, dear fathers, to you. కట్టి కొట్టాలి. అండ్ కార్పొరేట్ మేడం నిర్మలా గారికి, అదేవిధంగా మన అమలోదు మాత. కంగ్రాచులేషన్స్. దేవుని యొక్క ప్రణాళిక మానవుడికి అధికమైన స్థానాన్ని అనుగ్రహించారు. ఈ శోధన ఎక్కడి నుండి పుట్టిందంటే, ఆహా నీవేనా అధికారము అనుగ్రహించేది, మాకు కూడా అధికారం ఉంది అని నిరూపించుకోవడానికి ఓ దుష్ట శక్తి పుడుతుంది. అయితే ఈ దుష్ట శక్తిని దేవుడు ఎప్పుడూ అభినందించాలి. మంచిగా జీవించు అని బోధిస్తూ వచ్చారు. ఈ సృష్టి గ్రంథంలో ఆయన సృష్టికి పతనాన్ని తెచ్చింది శోధించే తత్వం ఉన్నటువంటి దుష్ట శక్తులు. ఏమంటి శోధన అంటే, మంచి చెడుకు మధ్యలో జరుగుతున్నటువంటి వైరంలో ఇది మంచి కాదు అని నిరూపించే ధైర్యం చెడుకు మాత్రమే ఉన్నాయి. జీవితమునకు మార్గదర్శినిగా కావున పరలోకదూతలకు గాయక బృందములకు ఏకమై ఆనందముతో నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా చెప్పి శిష్యులకి చూచు ఇట్లనే, మీరందరూ దీని తీసుకొని దీని నుండి పానం చేయు. ఇది నిత్య నిబంధన యుక్తం నారదము పాత్రము.
ఇది అదే పాప పరిహారములకై ధారవోయబడు దీన జ్ఞాపకార్థము చేయుడు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీలకు సంబంధించి అర్జీదారులకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 219 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓవి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్రావు, ఎం మొక్కంటిలతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలు పీజీఆర్ఎస్లో సమర్పించే అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పూర్తిగా పరిష్కరించాలని చెప్పారు. స్వీకరించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కార వ్యవస్థలో అందిన దరఖాస్తులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి రీఓపెన్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. జిల్లాలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను పటిష్ట ప్రణాళికతో నిర్వహించాలని అధికారులను ఆమె ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ పర్యవేక్షణకు ఆయా మండలాలకు నిర్దేశించిన నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో సదస్సులను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా ప్రకటించేలా సదస్సుల నిర్వహణ ఉండాలని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరేంటమ్మా నేను ఎఫ్ఐఆర్ ఇచ్చానండి, అప్పుడు ఏమీ లేదండి. ఎఫ్ఐఆర్ చూడండి తీసుకుంటాం, మీరు తీసుకోవచ్చు. డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సెయింట్ తెరెసా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాలలో మహిళలు మరియు మానవ హక్కులు అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది మరియు మానవ హక్కుల కార్యకర్త అయిన సిస్టర్ జెస్సీ కొరియన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ ప్రావిడెన్స్ సభ్యురాలైన సిస్టర్ జెస్సీ కొరియన్ భారతదేశంలోని అట్టడుగు వర్గాల మహిళల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న సామాజిక కార్యకర్త. న్యాయ రంగంలో విస్తృతమైన అనుభవం మరియు సామాజిక న్యాయం పట్ల గాఢమైన నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి సిస్టర్ జెస్సీ సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్న అసంఖ్యాక మహిళలకు చేయూతగా ఉన్నారు. మహిళలకు విద్య మరియు సమాన ఉపాధి అవకాశాల ప్రాముఖ్యం, ఇప్పటికీ ఉన్న సామాజిక అసమానతల అడ్డంకులు, గృహహింస, లైంగిక వేధింపులు మరియు మహిళలపై ఇతర రకాల హింసల సమస్యలు మరియు అందుబాటులో ఉన్న చట్టపరమైన సహాయం పొందే విధానం, రాజకీయ మరియు సామాజిక రంగాల్లో మహిళల ప్రాముఖ్యం కోసం వాదించడం మొదలైనవి సిస్టర్ కొరియన్ ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు. కార్యక్రమంలో మానవ హక్కుల ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించి
హక్కుల కోసం నిలబడేలా వారికి దిశానిర్దేశం చేశారు. సిస్టర్ జెస్సీకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల మరియు వివిధ విభాగాధిపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. Founding mothers wrote the constitution. You must always. Another thing what I want to say is, whenever we say in the schools and colleges everywhere, we must say men and women. Here no need men are not there, that's why. Boys and girls not necessary to say you are here. But include men and women. Founding fathers, no, founding mothers also. Okay, so we are equal. And now we are coming to certain problems which we are facing in life. Women and human rights. When is Human Rights Day? January 10th. When is Human Rights Day? December 10th. When is December 10th? Tomorrow. That's why we are here. Human rights are whose rights? Only men's rights? Human rights are women's rights. All of you say, please put up your hand. Human rights are women's rights. Please say once again. Take that photo. Take that photo. Where is our photographer? I'm taking. Now come here, madam. స్థానిక శాంతినగర్ ఆక్స్ఫర్డ్ మెయిన్ క్యాంపస్ నందు ఈ నెల 7వ తేదీన నిర్వహించిన కిడ్స్ ఫెస్టివల్ బాలోత్సవం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. జేఎన్ఆర్ హాస్పిటల్ చైర్మన్ మర్ర రాజు, ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కళ్యాణ చక్రవర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ కిడ్స్ ఫెస్టివల్ ఇది నిజంగా బాలబాలికలకు బంగారు భవిష్యత్తుకు పునాదిగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆక్స్ఫర్డ్ ఆంగ్ల పాఠశాలల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ పాఠశాల ఎల్లప్పుడూ బాలబాలికలకు ఆంగ్లం ఆనందాన్ని, అద్భుత ఆవిష్కరణలకు ఆలవాలంగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆర్ఐటి ఉమారాణి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, అంతర్ప్రేరణ, మానసిక మనో ఉల్లాసాన్ని అప్రమత్తంగా అందించడమే ఆక్స్ఫర్డ్ పాఠశాల ఆశయమని అన్నారు. ఈ సందర్భంగా బాలోత్సవాన్ని సంయుక్తంగా సమయస్ఫూర్తిగా నిర్వహించినటువంటి ఆక్స్ఫర్డ్ పాఠశాల ఏలూరు మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపల్ వి సుధాకర్, శారద, ఓన్లీ ప్లే స్కూల్ ప్రిన్సిపల్ లలిత మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ ఆంగ్ల పాఠశాల ఆవిష్కరణకు ప్రయోగశాలని, దీనిని అభివృద్ధి పరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించబడడం బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమేనని చైర్మన్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి సదా తమకు ఆదర్శనీయులని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆక్స్ఫర్డ్ బాలోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన నృత్య, సంగీత, బహుమతి ప్రదానోత్సవాలను తిలకించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. We are extremely glad when the kids are given importance. But a question may arise in the minds of many here. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय खण्डखण्डकाय सर्वगान श्रवण प्रणयिने తల్లిగా తోడునిచ్చే అక్కా చెల్లిగా ఆదరించి గౌరవించాలి, అండగా నిలవాలి, వారి అభ్యున్నతికై తోడ్పడాలి. తల్లిదండ్రులు విడుమొరటోడు అని వాళ్ళు వెళ్ళు ఎన్నెన్ని అన్న పసి తెల్లవాడు నవ్వా పేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే, చుట్టూ పక్కల చూసేది ఎట్టనే, పట్టలేని మైక మీద నన్ను చుట్టనే.
1. రోబోటిక్స్, కోడింగ్, ఇట్లా చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి. మనుషులతో పని లేకుండా రోబోట్స్తో వర్క్ చేపిస్తాం. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ని చేయించడం, ఇట్లా న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటివి ఎన్నో వస్తాయి. అయితే ఎన్ని వచ్చినా కూడా మారందేంటి? వాట్ ఈజ్ ఇట్ దట్ డజంట్ చేంజ్? So we are seeing that every day there are changes in technology. నాకు తెలిసి ఒక 15 years బ్యాక్ మనందరం స్మార్ట్ ఫోన్స్ వాడలేదు కదా. ఈరోజు ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, మొబైల్ వాడుతున్నారు, అన్ని యాప్స్ ఉంటున్నాయి. 15 years బ్యాక్కి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇలా ఎన్నో మార్పులు వస్తాయి, టెక్నాలజికల్గా ఎన్నో మార్పులు వస్తాయి. కానీ ఎన్ని మార్పులు వచ్చినా కూడా మారంది ఏంటి? మారేది చూస్తున్నాం కానీ ఏమి మారట్లేదో మనం వీఆర్ మిస్సింగ్ ద పాయింట్. ఏమి మారట్లేదంటే మనిషి కష్టపడాలి, హార్డ్ వర్క్. అది ఆక్స్ఫోర్డ్ స్కూల్ పిల్లలతో ఇంటరాక్షన్ కానీ ఎంత బాగుందో, అదే ఒక ఉత్సాహంతో అదే ఇంట్రెస్ట్తో పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, చాలా బాగా చదువు చెప్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆక్స్ఫోర్డ్ స్కూల్ స్టాఫ్ ఫర్ దిస్. ఎందుకంటే ఇయర్స్ కొడిచే కొద్దీ మేనేజ్మెంట్లో ఆ నిస్సోత నడిచిపోతుంది కదా అనే ఉద్దేశం ఉంటుంది. కానీ అలా ఏం లేకుండా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ అదే ఇంట్రెస్ట్తో అదే ఎంతూజియాజంతో మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ చూసుకుంటున్నారు. అది చాలా నచ్చింది. That I will appreciate the Oxford School management very much. One more thing I want to tell to the parents here. The entire team, really, you are very, very good. Thank you so much for your support. And today event, all the dances are very excellent because of the dance masters, Mohan sir and Sunny sir. Thank you so much for your excellent dance composition. If you come on the dais, I'll feel so happy. Please come on the dais. And all the faculty, really, thank you so much. Thanks a lot. I would like to say special thanks to these dance masters and entire pre-primary team. Please give wonderful claps to them. Really, thank you dear team. With your wonderful support, today we conducted the best event. Thank you, thanks to one and all. Now I would like to invite all the teachers, please come on to the dais. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు సోనియా గాంధీ 78వ జన్మదినాన్ని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ సోనియా గాంధీ భర్త మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని తిరిగి పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన వీరవనితని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రధానమంత్రి పదవిని తీసుకోకుండా తను గాని తన కుమారుడు రాహుల్ గాంధీని గాని దూరంగా ఉంచి ప్రధానమంత్రిగా ఆనాడు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్కి ఇచ్చి పదవీకాంక్ష లేని రాజకీయ నాయకురాలుగా ఖ్యాతి గడించిన సోనియా గాంధీ భవిష్యత్తులో భగవంతుడు ఆవిడికి ఆరోగ్యం ఇవ్వాలని, పార్టీకి దేశానికి తగు సూచనలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంకా రామ్మోహన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గౌడ రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, నగర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, కిసాన్ సెల్ అధ్యక్షులు కోమను సాంబశివరావు, శ్రీధర్, నాయకులు వెంకటేశ్వరరావు, వల్లకవి శ్రీనివాసరావు, తేడా సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు నాగేంద్ర, సుంకర సుబ్బారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగా ఈరోజు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి మేమందరూ అభిమానించే నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున జిల్లాలో
అందరూ విస్తృతంగా సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలు చేయడం, దానిలో భాగంగా ఏలూరులో కూడా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అందరి సమక్షంలో కేక్ కట్ చేసుకుని అలా మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందమైన మన పండుగగా జరుపుకుంటున్నాం. ఆవిడ 78వ సంవత్సరం జన్మదినోత్సవ శుభాకాంక్షల్లో ముఖ్యంగా యూపీఏ చైర్పర్సన్గా గతంలో అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్ర వహించడమే కాకుండా ప్రధాన పాత్ర వహించి అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా నాకు వద్దు అని చెప్పినటువంటి త్యాగమయ్య శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాలో పాదయాత్ర చేస్తుంటే అప్పుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మరి హనుమంతు గారు కూడా చేస్తారంటే ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తారని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పాదయాత్రను నడిపించి తిరిగి ఆ రోజున రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళు, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా మరి ఇవాళ ప్రతి ఒక్కరూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అలాంటి అనేకమైన సూచనలు చేసి ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిధులు ఇప్పించిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ ఆవిడ జన్మదినోత్సవం సందర్భంగా అందరం కూడా శుభాకాంక్షలు ఆరోగ్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని, ఈ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడంలో ప్రధాన పాత్ర వహించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ మరి యువనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో అదేవిధంగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలో తేవడం వైఎస్ షర్మిలారెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా చేసి ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీవారి ముఖమండపంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు స్వామివారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. अस्मिन् पुष्टिं धत्तो पुष्टिमस्मिन् पुष्टिं धत्तः धावति धावत्यपो धावति तौ तौ धावत्यपो धावति तौ धावति तौ तौ आदिश्येवेन्द्रिये प्रतिष्ठति इधर का लाओ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్,
రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్,
పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను, రెగ్యులర్ ఉద్యోగ సిబ్బంది సమస్యలను, ఎన్ఎంఆర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ ఉద్యోగ సిబ్బంది ధర్నా చేసి కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన రాష్ట్ర పిలుపులో భాగంగా ఏలూరులో ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పీహెచ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు 21,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నారని, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వారికి కేవలం 15,000 రూపాయలు చెల్లిస్తున్నారని విమర్శించారు. 2024 జనవరిలో పీహెచ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు పండగ మామూలుగా 1,000 రూపాయల చొప్పున ఇచ్చారని, సంవత్సరం గడుస్తున్నా ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్కి ఇవ్వలేదని వారు ఆరోపించారు. వాటర్ వర్క్స్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్స్గా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బందికి కనీస వేతనం 32,000 రూపాయలు నెలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఏలూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న 7 ఎన్ఎంఆర్లను రెగ్యులర్ చేయాలని, కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్సోర్సింగ్ సిబ్బందితో భర్తీ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2022 మార్చిలో ప్రమోషన్ ఇచ్చిన 9 మంది డ్రైవర్లకు ప్రమోషన్ వేతనాన్ని చెల్లించాలని తదితర సమస్యలను పరిష్కరించడానికి కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఏలూరు జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బి నాగేశ్వరరావు, బి నారాయణరావు, ఎస్ఎన్వి సుబ్బారావు, ఎం దుర్గారావు, బి పెద్దిరాజు, సోమేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాస్, సిహెచ్ హర్నాథ్ బాబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో కూడా ఉద్యోగ సిబ్బంది సమస్యలపై పరిష్కారం నిమిత్తం ధర్నా ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సమస్య ఏంటంటే అవుట్సోర్స్ సిబ్బంది పిహెచ్ వేరేగా, నాన్ పిహెచ్ వేరేగా ప్రభుత్వం చూస్తుంది. గత ప్రభుత్వం అయితే పిహెచ్ వర్కర్స్ జీతాలు పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ సెక్షన్లో వాటర్ సప్లై, వాటర్ వర్క్స్, అలాగే మన కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసులో పనిచేసే వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ సెక్షన్కి వస్తారు. వాళ్ళకేమో పాత జీతాలు 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు మన అక్వార్డ్ కమిటీ ప్రకారం 32,000 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే అవుట్సోర్స్ సిబ్బంది కూడా రెగ్యులర్ చేయాలని, అలాగే వారికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, అలాగే పర్మనెంట్ సిబ్బందికి బకాయి పడిన సరెండర్ వెంటనే ఇవ్వాలని, అలాగే బకాయి పడిన 11వ పీఆర్సీ ఆ ఏరియాస్ కూడా ఇవ్వాలని, పాత డిఎల్ కూడా ఇవ్వాలని, 12వ పీఆర్సీకి కమిటీ వేయాలని చెప్పేసి లేదా డిమాండ్ల మీద ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగ సిబ్బంది సమస్యలపై ధర్నాను ఏర్పాటు చేయడమైంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సమస్యలన్నీ కమిషనర్ తక్షణమే పరిష్కరించి సిబ్బందిని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వివిధ కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్, అవుట్సోర్సింగ్, పర్మనెంట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా గత ఈ సంవత్సరం జనవరిలో పిహెచ్ వర్కర్స్కి పండగ బోనస్ 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నాన్ పిహెచ్ వర్కర్స్ అయిన ఇండియన్ సెక్షన్లో పనిచేస్తున్న అవుట్సోర్స్ సబ్బంధికి సంబంధించి ఆ పండగ బోనస్ ఇంతవరకు సంవత్సరం కావస్తున్నా ఇవ్వలేదు. అది తక్షణమే చెల్లించాలని, అలాగే పిహెచ్ వర్కర్స్కి ఇస్తున్న 21,000 వేతనంతో పాటు ఈ యొక్క
నాన్ పిహెచ్ వర్కర్స్, ఇంజనీర్ సెక్షన్ వర్కర్స్, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా 21,000 ఇవ్వాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించిన ఏదైతే కమిటీ ఉంది, ఏజ్ బోర్డు కమిటీ, ఆ కమిటీ ఆలోచన ప్రకారం 32,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా పర్మనెంట్ వర్కర్స్ సంబంధించి సడన్ లీవులు బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాలని, అలాగే 11 PRC బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాలని కోరుతున్నాం. అదేవిధంగా 2022 మార్చిలో 9 మంది డ్రైవర్లకి ప్రమోషన్ ఇస్తే ఆ ప్రమోషన్ ఇంతవరకు అమలు చేయకుండా, ఆ డ్రైవర్లకు సంబంధించిన వేతనాలు పెంచకుండా ఈ కార్పొరేషన్ అధికారులు తాత్సారం చేస్తున్నారు. తక్షణమే కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ చొరవ తీసుకొని ఆ 9 మంది డ్రైవర్లకి పెరిగిన ప్రమోషన్ సంబంధించిన వేతనాలు తక్షణమే చెల్లించాలని, వాళ్ళ యొక్క ప్రమోషన్ త్వరలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే నాన్ పిహెచ్ వర్కర్తో సమానంగా పిహెచ్ వర్కర్తో సమానంగా నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా అన్ని రాయితీలు కల్పించడం కోరుతున్నాం. వాళ్ళకు కూడా యూనిఫామ్ కానీ, సబ్బులు కానీ, అలాగే గ్లౌజులు కానీ అన్నీ కూడా నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కాని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఇండియన్ సెక్షన్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ సిబ్బంది సమస్యల మీద ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో రజకులకు కేటాయించిన వృత్తి చెరువులు ఆక్రమణలకు గురై రజకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య అన్నారు. సోమవారం ఏలూరులోని జిల్లా రజక సంఘం కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ మేరకు నిడదవోలు నియోజకవర్గంలోని సెట్టిపేట గ్రామ రజకుల కార్యాలయానికి విచ్చేసి తమ సమస్యలను జిల్లా నాయకులకు విన్నవించారు. గ్రామంలో సుమారు 30 కుటుంబాలు రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, సుమారు 70 సంవత్సరాల క్రితం రజకులకు 1 ఎకరం చెరువును కేటాయించారని తెలిపారు. గ్రామంలోని రజకుల చెరువును ఆక్రమించి శాశ్వత కట్టడాలు చేస్తున్నారని, వాటిని వెంటనే నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని సుమారు 200 రజకుల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని అన్నారు. ఆక్రమణదారులు కట్టడాలు నిర్మించుకోవడం, చెరువు విస్తీర్ణంలో రికార్డుగా పేర్కొన్న రీతిగా లేకున్నప్పటికీ శిస్తు విషయంలో ఏమాత్రం మార్పులు లేకుండా రజకులతో కట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రజక నేతలు అత్తెలి రమేష్, పాలవలస అప్పలస్వామి, పాలవలస శ్రీను, శీలం నర్సయ్య, నారాయణపూర్ ప్రసాద్, పాలవలస రాజేష్, అత్తెలి శ్రీను, వట్లూరు మురళి, దేవరపల్లి సుబ్బయ్య, అవిడ సుబ్రహ్మణ్యం, శ్రీనివాసు, అత్తెలి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఉమ్మడి వ్యాప్తంగా అనేక గ్రామాల్లో రజకులు అనేక సమస్యల మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఆక్రమణలు, ఎక్కడ చూసినా ఫీజులు ఎక్కువేయటం, చెరువులు కేటాయించకపోవటం, గ్రామాల్లో రజక స్త్రీల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన చేయటం, కులం పేరుతో దూషించడం, ఇంకా ఎలాగ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రజకులు. ఈరోజు రజక సంఘ నేతలు సెట్టిపేట ఇక్కడ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా వారి సమస్య నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సుమారు 50 సంవత్సరాల క్రితం వీళ్ళకి రజక చెరువుని సుమారు 1 ఎకరం చెరువుని కేటాయించడం జరిగింది. అయితే ఈ చెరువులో వృత్తి చేసుకుంటున్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఉంటుండగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ వారి ఆధీనం పక్కన ఉండే ఈ సెట్టిపేటలో అప్పుడు ఈ వృత్తి కేటాయించడం జరిగింది. అయితే కాలక్రమేణీ ఈ రజకులు వృత్తి చేస్తున్న చెరువుని గ్రామంలో ఉండే కొంతమంది ఆక్రమణదారులు ఈ చెరువుని ఆక్రమణ చేసేసి ఎకరం ఉండే చెరువుని ఇప్పటికి 20 సెంట్లు 30 సెంట్లు చెరువుగా తీసుకొచ్చారు. చాలా దురదృష్టకరమైన విషయం. ఇదే విషయంలో గ్రామ రజక సంఘం వారు ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి మేడం గారి దృష్టికి, అదేవిధంగా ఆర్డీఓ కొవ్వూరు, అదేవిధంగా నిడదవోలు తహసీల్దార్ గారి దృష్టికి కూడా గ్రీవెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు వీళ్ళ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడానికి సిద్ధపడ్డారు. అదేవిధంగా అత్తిలి వెంకటరావు గారు ప్రెసిడెంట్ గాను, వైస్ ప్రెసిడెంట్ గా అత్తిలి నాగేశ్వరరావు గారు, సెక్రటరీగా అత్తిలి సురేష్ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా అత్తిలి ప్రమోద్ కుమార్ గారు, తర్వాత అత్తిలి శ్రీని గారు కోశాధికారి గారు, అదేవిధంగా అత్తిలి దుర్గా ప్రసాద్ గారు సలహా సభ్యులు, అదేవిధంగా అత్తిలి బాలయ్య గారు కూడా సభ్యులుగా ఎన్నుకున్నారు. వీళ్ళు ఒక 3 సంవత్సరాల పాటు కార్యవర్గంగా ఉండేట్టు ఏర్పాటు చేసుకునే కూడా ఇక్కడ తీర్మానం చేసుకున్నారు. రజక సంఘానికి అందరూ కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి. దీనికి ఇచ్చిన పెద్దలకి, ఇక్కడున్న మా సహోదరులకి అందరికీ నా నమస్కారం అండి.
మా గ్రామం చెట్టుపేట అండి, ఎడదవోలు మండలం. మేము రజక సంఘం పెట్టినామండి. మాకు చెరువు ఆక్రమణ జరిగిందండి. అది ఎలాగంటే గత 50-60 ఏళ్ళ క్రితం కానించి మేము అదే చెరువులో జీవనోపాధి చేసుకుంటున్నామండి. అది మేము కొంతమంది ఇలా ఊరు కొంచెం ఊరు బయటకు వెళ్ళడం గట్రా జరిగిందండి. మేము హైదరాబాద్ గట్రా కొంతమంది వెళ్ళాం, కొంతమంది రేవు చేసుకుంటూ బతుకుతున్నారు. ఆ రేవు చేసుకున్న కొంత ఆక్రమణదారులు మొత్తం ఆ చెరువుని మొత్తం ఆక్రమణ చేసేసారు, ఆక్రమణ చేసేసారు. అసలు ఆ చెరువు అనేది మొత్తం పూర్తి చేసి, అలాగే మన చెరువు గురించి మనం కావాలని నిలబడుతున్నామండి. అదే సహోదరభావంగా అందరూ ఉండాలని అడుగుతున్నానండి. ఉంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కపిలయ్య గారికి, మా సంఘం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఓ మద్యం దుకాణం వద్ద కొందరు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఫుల్లుగా మద్యం సేవించి షాపులోని యువకుడితో ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా బీరు బాటిళ్లతో దాడులకు తెగబడ్డారు. అడ్డు వెళ్లిన పోలీసులు సైతం వారు లెక్క చేయలేదు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్గూడెం మండలం లక్కవరం నుంచి పెయింటింగ్ పనుల నిమిత్తం ద్వారకా తిరుమలకు వచ్చిన కొందరు వ్యక్తులు వెంకటకృష్ణాపురంకి వెళ్లే మార్గంలోని షాప్లో మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం షాప్లో పనిచేసే యువకుడికి పెయింటర్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్త కోట్లాటకు దారితీసింది. బీరు బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. ఆ సమయంలో అడ్డు వెళ్లిన గ్రామానికి చెందిన భీమవరపు అంజిబాబుపై బీరు బాటిళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అంజిబాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే లక్కవరం చెందిన మరో వ్యక్తి సైతం గాయాలు పాలయ్యాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సైతం మందుబాబులు లెక్క చేయకుండా ఇష్టానుసారం కొట్టుకున్నారు. ఇదిలా ఉంటే స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులు స్థానిక పిహెచ్సికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అధికారులు మద్యం దుకాణదారుల నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపుల వద్ద సిట్టింగ్లు ఏర్పాటు చేసి మందుబాబులను ప్రోత్సహిస్తుండడమే ఈ గొడవలకు కారణమని పలువురు ధ్వజమెత్తుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపను ఎక్కించుకొచ్చింది, తీసుకొచ్చింది కూడా మేమేనండి. తర్వాత మీరు వచ్చారు, మీ పక్కన నుంచి ఉన్నది నేనండి. పైన ఉంది కదా, దీనికి సూచన అవసరం లేదు. దీనికేం వద్దులే, ఇప్పుడు అంది షాప్ కూడా ఇతను పొరవడు కొట్టాడు. నేను నా పని అయితే నేను అక్కడ చూసుకున్నాను. కొట్టించున్న వాళ్ళు ఏళ్ళు వెళ్ళిపోయారు, కొట్టినవాడు అతనే వెళ్ళిపోయాడు. మేమేమో అక్కడే కూర్చున్నాం. గంట పోయిన తర్వాత వీళ్ళు 40 మంది వచ్చారు. వాళ్ళందరూ నా మీద కొడతంటే, బాబు మీ ఓళ్ళ మీద గట్ట ఏదైనా చెయ్యేసినా, మీ ఓళ్ళని చూసినా నన్ను చంపేయండి, నాకేం సంబంధం లేదు, నేనేదో అక్కడ కూర్చున్నా. పోనీ ఆ కొట్టినోడు నీకు తెలుసా అని అడిగారు. తెలుసు, నేను చూపిస్తానన్నా. ఈ లోపల కొట్టేశారు కానిస్టేబుల్స్ గారు ఎదురుగా మొత్తం. అలా చూపిస్తానని చెప్పినా కొట్టారు. ఎంతమంది కొట్టారు? 3 కొట్టుకున్నారండి వాళ్ళని. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా దేశంలోని ప్రధాన సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ పట్టణ నగర ప్రాంతాల్లో డిమాండ్స్ డేను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై న్యూయార్క్ కోర్టులో 2100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనంగా ఉంటూ అదానీ అవినీతిని సమర్థించడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోదీ 2014 సంవత్సరంలో అధికారం చేపట్టడానికి ముందు దేశంలో ధరలు పెరిగిపోతున్నాయని, అవినీతి కుంభకోణాలు విపరీతంగా జరుగుతున్నాయని, నిరుద్యోగం పెరిగి చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించడం లేదని, తాను అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా నేటికి ఈ హామీల అమలుకు మోదీ బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్,
ఏరియా సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, కొండేటి బేబీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు బళ్ల కనకదుర్గారావు, భజంత్రి శ్రీనివాసరావు, ఎర్రా మధు, అడగర్ల లక్ష్మి ఇందిర, మావూరి విజయ, ఎంఏ హకీం, నాగం అచ్యుత్, గన్ను వెంకట్రావు, కొల్లూరి సుధారాణి, ఏఐటీసీ నాయకులు కె కృష్ణమాచార్యులు, తెర్లాపు శ్రీను, సాయన అభిలాష్ కుమార్, నరేష్, కొండేటి మేరీ, ఉప్పులూరి లక్ష్మి, భవానీ, కొండేటి రాజేష్, టి లక్ష్మి, టి దుర్గా, ఏ గంగా, జయదుర్గా, శాంతి, కుమారి, మూర్తి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిపిఐ డిమాండ్స్ డేగా పాటించమని చెప్పి పిలిపించింది. అందులో భాగంగానే ఏలూరు అంబేద్కర్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పేది ఏమంటే, గత ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద 40,000 కోట్లు భారం మోపింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మోపిన భారాలని అవసరమైతే మేము తగ్గిస్తామన్నారు, పెంచమన్నారు, తగ్గిస్తామన్నారు. కానీ ఇవాళ దగ్గరగా 2 దఫాలుగా 19,000 కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మోపడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది. అంటే దీనన్నిటికీ కారణం ఏమంటే, సెబీ ద్వారా అదాని గత రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం, చీకటి ఒప్పందం. అతను 4 రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయలు, 2,001 కోట్ల రూపాయలు లంచాలుగా ఇచ్చారని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు తేల్చింది. అందులో 1,750 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికే ముట్టినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీని ద్వారా అదనంగా రాబోయే 25 సంవత్సరాల కాలంలో 1,10,000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజల మీద విద్యుత్ ఛార్జీల పేరుతో, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో, అదనపు ఛార్జీల పేరుతో భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వచ్చింది. అందుకోసం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అడిగేది ఏమంటే, ఇతనితో అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలన్నీ రద్దు చేయాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ తోటి ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి, దోషులను శిక్షించాలి, అవసరమైతే అదానీని అరెస్ట్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతూ ఉంది. మన ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ప్రధానిగా అయ్యి అంటే 21 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికి రావాలి. మొన్న రైతుల మీద విపరీతమైన దాడులు చేసింది. శాంతియుతంగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే రబ్బర్ బుల్లెట్లతోటి, బాష్పవాయులతోటి దాడులు చేస్తూ ఉంది. దాని నుంచి ప్రభుత్వం రైతాంగ రక్షణకు చర్యలు తీసుకోవాలి. గతంలో ఏవైతే వ్రాతపూర్వకమైన హామీలు ఇచ్చారో, మినిమం సపోర్ట్ ప్రైస్ దగ్గర నుంచి మొదలుపెట్టి చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కానీ, అట్లాగే వాళ్ళకి సంబంధించి అదనపు అక్రమ కేసులు పెట్టిన వాటిని ఉపసంహరించడం కానీ, వీటన్నిటి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్స్ డే సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని సోమవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రా మధు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ 2,100 కోట్లు, వసతి దీవెన 1,400 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి 4 క్వార్టర్ల రూపంలో డబ్బులు జమ అయ్యావని, గత సంవత్సరం విద్యార్థులకు కేవలం 1 క్వార్టర్ మాత్రమే విడుదలయ్యి మిగతా 3 క్వార్టర్లు విడుదల కాలేదని తెలిపారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు కూడా వచ్చే నెల నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు మొదలవుతున్నాయని, వాటిని గతంలో పెండింగ్లో ఉన్న డబ్బులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని కళాశాల యాజమాన్యాలు తెలియజేస్తున్నారని, అదేవిధంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలల యాజమాన్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్కి, వసతి దీవెనకి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, అదేవిధంగా వారి సర్టిఫికెట్లు కూడా విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం క్రాంతి కుమార్, యు రవి, నవీన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 3,480 కోట్లు కూడా అప్పటి వరకు కూడా అమలు చేయలేకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉందని ఏఐఎస్ఎఫ్గా, అఖిల భారత విద్యా సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అందరితో కలిసి పెద్ద ఎత్తున నినాదాలతో ముందుకు నడుస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం సిగ్గుచేటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి లడ్డూల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం అతి దారుణ పరిస్థితి. అదేవిధంగా ఈరోజు
విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము రెడ్ బుక్లో అన్ని నోట్ చేసుకున్నాం. విద్యార్థుల సమస్యలు అధికారులు ఉండగానే సమస్య పరిష్కరిస్తామని చెప్పినాం. ఈరోజు స్కూల్లోకి వెళ్ళి ఆ తండ్రి గారితో విద్యార్థుల పక్కన కూర్చొని భోజనం చేయడం కాదు, విద్యార్థులకు సమస్యలు ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి చూడండి. మీరు వచ్చి రాగానే అక్కడ ఉన్న స్కూల్లో ఆయంలో క్యాప్లు పెట్టుకొని మీకు మంచి భోజనం వండి పెట్టడం కాదు, మీరు ఇంటిమేషన్ లేకుండా వచ్చి స్కూల్లో చూడండి ఎంతమంది విద్యార్థులు నాణ్యతమైన భోజనం చేస్తున్నారు మీకే తెలుస్తుంది. మీరు ట్విట్ చేయడం తప్ప ఇంతవరకు వాళ్ళ ఖాతాలో ₹1 కూడా జమ చేయలేదు. దీన్ని ట్రెండింగ్ చేసుకోవడం కాదు, దాన్ని అమలు పరచాలి. అలా విధంగా చాలామంది విద్యార్థులు చాలామంది కళాశాలలో ఫీజులు కట్టకపోవడం వల్ల వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు బయటికి రాక ఉన్న చదువులకు వెళ్ళలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఆగిపోవడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ అండగా ఉండాలి. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా విద్యార్థుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు రేపు జరగబోయే ఈ సమస్యను ఇక్కడితో సాల్వ్ చేయకపోతే రేపొద్దున అమరావతి ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అఖిల భారత విద్యా సమైక్యగా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ ₹3,480 కోట్ల వెంటనే విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.